నాకు తెలుసు నువ్వు భరించలేనంత భారాన్ని మోస్తున్నావని, హృదయం పగిలిపోయేలా ఏడుస్తున్నారని నాకు తెలుసు, రేపు మాపో చనిపోయే పరిస్థితుల మధ్య ఉన్నారని నాకు తెలుసు. కానీ ఒక్కటయ్యా, ఓర్చుకోండి. ఓర్చుకుంటే చాలు, దేవుడు ఉన్నతమైన కృపను మీ పట్ల చూపించబోతున్నారు. ఆయన అంటున్నాడు కదా, శోధన నుంచి తప్పించబడ్డానికి కూడా మార్గం ఆయన ఇస్తాడు. ఏ మనుష్యుడు ఇలా చేయరయ్యా. మనకుండే వారు ఎవ్వరు కూడా మనల్ని శోధన నుంచి బయటికి తీసుకురారు. మహా అయితే మనల్ని అపాయంలోకి ముంచుతారు, లేకపోతే మనల్ని ఇంకా బలహీనపరుస్తారు, మన హృదయాన్ని గాయపరుస్తారు, కానీ ఏ ఒక్కరు మనల్ని కాపాడలేరు. కానీ ప్రభు అంటున్నాడు కదా, నేను నమ్మదగిన దేవుడిని అయ్యా, మీరు ఎంతైతే తట్టుకోగలరో నాకు తెలుసు, అంత శోధనే మీకు ఇస్తాను, కానీ అతికి మించి మిమ్మల్ని శోధించను, మిమ్మల్ని నేను ఆదరిస్తాను. ఆ శోధన నుంచి బయటికి రావడానికి మార్గం కూడా నేనే చూపిస్తానన్నాడు ఆయన. అది 100% నిజమయ్యా. దేవుడు నన్ను కఠినంగా శిక్షించాడు, క్యాన్సర్ రోగాన్ని నా శరీరంలో పెట్టాడు, కానీ ఈ రోగం నుంచి బయటపడడానికి కూడా మార్గం ఆయనే చూపించాడు. ఎందుకో చెప్పన, గాయం పెట్టువాడు ఆయనే, ఆ గాయమును పూడ్చేవాడు కూడా ఆయనే. ఆయన ఆదరించే దేవుడయ్యా. ఈరోజు కొంచెం ఓర్చుకో చాలు, నీకు ఘనమైన విజయాలు నా ప్రభు ఇవ్వబోతూ ఉన్నారు. కొంచెం ఓర్చుకో చాలు, కీడు వెనకాల మేలు దాచించిన దేవుడు ఆయన. ధైర్యం కలిగి ఉండండి. మనం ఎంతైతే తట్టుకోగలమో అంత మాత్రం వస్తుంది, కానీ అతికి మించి ఆయన మనల్ని గాయపరిచే దేవుడైతే కాదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఈరోజు మీరు ఎన్నో రోగాల మధ్యన ఉన్నారు, ఎన్నో కుటుంబ సమస్యల మధ్యన ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల మధ్యన ఉన్నారు, ఉద్యోగాలు లేక, చదువుల్లో ఎన్నో పోరాటాలు. కానీ ఒకటి చెప్తానయ్యా, వాటన్నిటినీ రేపన్న రోజు గొప్ప ఆశీర్వాదాలుగా నా ప్రభు మార్చబోతున్నారు. ధైర్యం కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్.